వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. వెల్కమ్ కార్తీక్ సార్. హాయ్ సార్. హౌ ఆర్ యూ సార్. హౌ ఆర్ యూ అని అడగటం కూడా వేస్ట్. ఈ టైంలో 7th హెవెన్లో ఉంటారు ఇప్పుడు వచ్చినటువంటి సక్సెస్కి. డూయింగ్ గ్రేట్. యాక్చువల్గా ఈ సినిమాకి మీరు ఎక్స్పెక్ట్ చేసిన సక్సెస్, వచ్చిన సక్సెస్, ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఏమన్నా ఉందా? ఎక్స్పెక్ట్ చేసింది సక్సెస్ ఏదో చాలా హై ఏదో ఫీల్ అవుతాం సార్, కానీ లోపల ఫీల్ అవుతుంది ఒక రకమైన సైలెన్స్ సార్. అది ఎందుకో తెలియదు, బట్ చాలా రిలీవ్డ్గా ప్రశాంతంగా ఉంది సార్. అంటే ఇవాళకి 81.2 చేసిందని చెప్పి ప్రొడక్షన్ హౌస్ వరల్డ్ వైడ్గా గ్రాస్ చేసిందని చెప్పేసి ఇటువంటి న్యూస్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఫిగర్ ఫర్ ఎ ఫిలిం ఆఫ్ దిస్ స్టేజర్. తేజ సజ్జా అనేటువంటి ఒక అప్కమింగ్ స్టార్, స్టార్ అయిపోయాడు, హీరో అయిపోయాడు చిన్న ఇది. ఇట్ ఈస్ ఎ గుడ్ ఫిగర్ ఫర్ హిమ్. ఎలా అనిపిస్తుంది సార్? వెరీ హ్యాపీ సార్. అసలు లిటరలీ టికెట్స్ దొరకట్లేదని కాల్ చేస్తుంటే అది బుక్ మై షోలో గంటకు 8,000 చొప్పున అంత ఫాస్ట్గా రన్ అవుతుందని చెప్పి తెలిసింది. అదే సార్. అవును సార్. టికెట్ బుకింగ్ రేట్, స్పీడ్ అంత మంచి సక్సెస్ అనేటువంటిది. అంటే ఓవరాల్గా ఎలా వచ్చింది? ఒక తెలుగులోని కాకుండా ఇది ఫిలిం ఈజ్ రిలీజ్డ్ యాజ్ ఎ పాన్ ఇండియా ఫిలిం కదా, హిందీ కూడా వరల్డ్ వైడ్, ఇది అదర్ లాంగ్వేజెస్. హిందీ కన్నడ కూడా బాగున్నాయి సార్. హిందీ కన్నడ కదా చేశారు ప్రస్తుతానికి. హిందీ కన్నడ మలయాళం అన్ని లాంగ్వేజ్ చేశారు కదా. అన్ని లాంగ్వేజెస్ నీట్గానే ఉంది సార్. మలయాళం ఎక్కువ రిలీజ్ ఉన్నాయి ఓనం వల్ల, కొంచెం స్లోగా. మిగతా అన్ని ఏరియాస్లో కూడా ఇట్ ఈస్ గెటింగ్ ద వండర్ఫుల్ రిజల్ట్స్. ఈ సినిమా స్టార్టింగ్ యాక్చువల్గా ఈ సబ్జెక్టు, ఇంత పెద్ద స్పాన్ ఉన్నటువంటి సబ్జెక్టు, తేజ సజ్జాని మీరు హనుమాన్ సక్సెస్ చూసి బుక్ చేశారా? లేదు సార్, హనుమాన్ కంటే ముందే బుక్ అయింది. ముందే సార్, ముందే బుక్ అయింది. మరి ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాకి అంత యంగ్ హీరో అనేటువంటి ఈ సబ్జెక్ట్లో ఉన్న హెవీనెస్ని కానీ, ఈ సబ్జెక్ట్లో ఉన్న సెరెనిటీని కానీ క్యారీ చేయగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది? లేదు సార్, ఇది ఎక్కువ కాలం ట్రావెల్ అయ్యాం సార్. 2021 ఆ టైంలో నుంచి ట్రై చేస్తున్నాం ఎలాగైనా ఈ సినిమా చేయాలి అని. ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పటి నుంచి అనుకుంది ఏంటంటే, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా విల్ డూ ఇట్ అని. 2021 నుంచి మేమిద్దరం కలిసి ఈ కథ ఎలాగైనా చేయాలని ట్రావెల్ అవుతున్నాం సార్. ఒక రీజన్ ఏంటంటే సార్, ఇది అన్ని ఒరిజినల్ ప్లేస్లకి వెళ్ళి చేసాం సార్. నేపాల్లో ముస్తాంగ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది సార్, హెవీ హిమాలయన్ విండ్స్ ఉంటాయి, అక్కడ చేసాము. డెజర్ట్లో చేసాము, కచ్లో చేసాము. దాని తర్వాత హిల్ స్టేషన్స్లో చేసాం, శ్రీలంకలో, థాయిలాండ్లో ఎక్కడో డీప్ రూరల్ ప్లేసెస్లో చేసాము. ఇవన్నీ ప్లేసులకి వెళ్ళాలి, రియల్గానే షూట్ చేద్దాం, యాజ్ ఆనెస్ట్ యాజ్ పాసిబుల్ తీద్దాము, అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అంటే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఆ అడ్వెంచర్ని ఫీల్ అవుతారు అని. 70-80% ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ రియల్ సార్. దానికి ఎక్కడో చిన్న ఎక్స్టెన్షన్స్ ఏవో చేసాము, దాంట్లో విఎఫ్ఎక్స్ని ఇన్కార్పొరేట్ చేసాము. ఇట్ ఈస్ నాట్ ద రివర్స్. ఒక మ్యాట్లోనో ఎక్కడో చేసి ఆ ప్రయత్నం చేయలేదు సార్. ఈ సినిమాకి ఎఫర్ట్ పెట్టాం, అది ఏదో రకంగా స్క్రీన్ మీద కనిపించేది సార్. అంటే తను వాక్ చేస్తున్నప్పుడు విండ్ కొడుతూ ఉండడము, ఇవన్నీ మనం ఏ ప్రొపలర్లు పెట్టకుండా రావడం వల్ల అది చాలా న్యాచురల్గా అనిపించేది. పర్ఫామ్ చేస్తుంటే నిజంగా అతను స్ట్రగుల్ అవుతున్నాడు, నిజంగా అతను వెళ్తున్నాడు, ఈ ఫీలింగ్ నాకు షూట్ చేస్తున్నప్పుడు నాకే అనిపించేది. తేజ సజ్జా మీద ఇంత పెద్ద సబ్జెక్ట్ చేయగలన కాన్ఫిడెంట్ మీకు ఎలా వచ్చింది? అదే సార్, అది అంతకుముందు తనకు జాంబిరెడ్డి జాంబిరెడ్డి అయింది సార్. హనుమాన్ జరుగుతుంది. బట్ అనిపించింది ఏంటంటే సార్, ఈ సినిమాకి స్టారా అదా అనేది అంత పక్కన పెడితే సార్, అంత లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఉంటేనే స్క్రీన్ మీద స్పాన్ కనిపిస్తుంది అనే విషయం మీద నేను తేజ ఇద్దరం వీఆర్ సోల్డ్ సార్. ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు దీన్ని ఎవరు చేస్తారనే దాని మీద ప్రొడక్షన్, అది క్వశ్చన్ మార్క్ సార్. సో మేమిద్దరం వెరీ కన్విన్స్డ్. మీ ఇద్దరు కలిసి మేము కలిసి విశ్వ గారు ఆ ప్రాసెస్ అంతా చాలా అదొక సపరేట్ ప్రాసెస్ సార్ మళ్ళీ అది. బట్ మేము ఎలాగైనా చేయాలి అనేది మాత్రం ఫిక్స్ అయి ఉన్నాం. సో ఆ ప్రాసెస్కి ఫస్ట్ థింగ్ ఏమైందంటే సార్, ఎలాగైనా చేద్దామని గట్టి ప్రయత్నంలో నేను లక్కీగా ఇదే బ్యానర్లో కార్తికేయ 2 ధమాకా చేశాను సార్ యాజ్ ఎ డిఓపిగా. సో చేశాను. అండ్ నిన్ను కోరి అనే సినిమాకి విశ్వ గారు లైన్ ప్రొడ్యూసర్ యూఎస్లో. లైన్ ప్రొడక్షన్ అంతా విశ్వ గారి కంపెనీయే చేసింది అప్పుడు. సో అలా నాకు విశ్వ గారు ఎప్పటి నుంచో తెలుసు. ఈ హ్యాస్ ఎ వెరీ పాజిటివ్ ఒపీనియన్ అని. అండ్ అది ఈ సినిమాకి ట్రాన్స్లేట్ అయింది. ఇలాంటి ఒక సినిమా ఉంది అనగానే ఆయన, నేను బ్యాక్ చేస్తాను దీన్ని, ఐ విల్ డూ ఇట్, ఎంత కావాలంటే అంత చేయండి అని. దానికి మన బడ్జెట్ ఎక్స్ ఉంటే ఎక్స్ కంటే కొంచెం ఎక్కువ అని ఆయన ఫిక్స్ అయ్యే దిగారు సార్. అది ఇంకా దాటింది. మీరు చెప్పిన బడ్జెట్ ఎంత, అయిన బడ్జెట్ ఎంత, దాటిన బడ్జెట్ ఎంత?
ఎందుకు లేదు సార్ నెంబర్స్ చెప్పాలంటారా? అంటే ఆయన వాళ్ళ దాదాపు 60 crores ఫిలిం అనేటువంటిది ఒకటి బాగా అదే సార్ open అయింది. నేను అనుకుంది సమ్వేర్ 45 దగ్గర ఎక్కడో ఫినిష్ చేస్తాము అని అనుకున్నాం సార్. అది 55-60 మధ్యలో ఎక్కడో ఎండ్ అయింది. అదంతా ఆయన మాకు ఇచ్చిన లగ్జరీయే. ఓకే. ఆ 45 ఒప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం సార్. బిఫోర్ హనుమాన్, అవునవును, బిఫోర్ అను రిలీజ్ అయిన తర్వాత అయినా కొంత ఇది అనుమైన తర్వాత అయినా కొంత ఇది, కానీ అంతకు ముందే అంత బడ్జెట్ ని యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది చాలా జస్ట్ కన్విక్షన్ బిలీవ్ చేశారు ఆయన. కొన్ని ఒక్కసారి సబ్జెక్ట్ విషయంలోకి వద్దాం. సబ్జెక్టు అశోకుడు తను జరిగిన ఆ రక్తపాతాన్ని చూసి తను మారిపోయి తన ఇది మొత్తాన్ని, ఆ ధర్మాన్ని మొత్తాన్ని కూడా 9 గ్రంథాలుగా నిక్షిప్తం చేయటం అనేటువంటిది పాయింట్కి ఏదైనా బేస్ ఉందా? అదే సార్, అంటే బేస్ ఏం లేదు, చిన్న బేస్ తీసుకుని దాంట్లోంచి మీరు డ్రైవ్ తీసుకుంటారంటే ఉంది, అసలు ఉందా బేస్? ఉంది సార్. మీరు జస్ట్ గూగుల్ చేసినా కూడా చాలా థీరీలు వస్తాయి దాని మీద. అశోక అన్నోన్ అయిన థీరీస్ వస్తాయి దాని మీద. కొన్ని బుక్కులు కూడా ఉన్నాయి సార్, అన్ని ఫిక్షనలే. ఇప్పుడు అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అన్ని వదిలేశాడు, బుద్ధిజం తీసుకున్నాడు. ఇది ఒక స్టోరీ సార్. ఆ బుద్ధిజం తీసుకునే బిఫోర్ తన జ్ఞానాన్ని అంతా 9 పుస్తకాల్లో పెట్టేశాడు అనేది ఇంటర్ప్రిటేషన్ సార్. ఆ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్నాం దీంట్లోకి. అంటే ఆ వార్ అంతా అతని దగ్గర ఉన్న నాలెడ్జ్ నుంచే జరిగిందని ఆయన ఫీల్ అయ్యాడు అనేది కొంచెం ఫిక్షనల్గా నీట్గా గ్లోరిఫైయింగ్ అనే చెప్పాం సార్. కానీ ఆ డ్రైవ్ మాత్రం చాలా బాగుంది. అక్కడ నుంచి తీసుకున్నారు, అది మిగతాదంతా కూడా ఫిక్షనల్ ఇదిలోకి వెళ్ళిపోయారు కదా. అండ్ అదే చాలా స్టోరీస్లో ఎక్కడో చదివాను సార్, హిట్లర్ కూడా ట్రై చేశాడు అవి ఇవి అని. సో అవన్నీ హిట్లర్లు ఇంతమంది ట్రై చేశారు కానీ అవి ఎవరికి దొరకలేదు. కానీ ఈ యుగంలో మాత్రం ఒక శక్తి దాన్ని నిజానికి ప్రస్తుతానికి ఉందా అది, ఇంకా స్టిల్ డిస్కవర్డా అదే తెలియదు. కానీ యాక్చువల్లీ జూడో అనే మార్షల్ ఆర్ట్ ఫామ్ ఉంది కదా సార్, అది అందులో నుంచే లీక్ అయిందని ఒక థియరీ ఉంది. జూడో అది యాక్షన్ సంబంధించిన బుక్లో అట్లా కొన్ని దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్లు. ఒక బుక్ ఈజ్ అబౌట్ ట్రెజర్. ఆ ట్రెజర్ ఆయన పెట్టిన రీజన్ ఏంటంటే ఎక్కడో పెద్ద విపత్తు జరిగింది, ఆ విపత్తు జరిగి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అన్నప్పుడు ఆ పుస్తకంలో ఉన్న ట్రెజరో ఏదో తీసి ఆ పుస్తకాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న యోధుడు వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేయాలి, ఇట్లా ఒక థియరీ ఏదో ఉంది సార్. అది ఫర్ యువర్ ఏజ్ అండ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ కెమెరామెన్గా చేస్తూ ఈ 13-12 ఏళ్ళ పోరాటం చూస్తూనే ఉన్నాం. వీటిలో ఇంత పెద్ద సబ్జెక్టుని క్యారీ చేసి, సబ్జెక్టుని డిస్కవర్ చేసి దీని మీద రాయదగినంత నాలెడ్జ్ హౌ యూ గాట్ అక్వైర్డ్? లేదు సార్, చిన్నప్పటి నుంచి నాకు ఈ యానిమేషను, ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మీద అసలు చాలా ఒక అట్రాక్షన్ నాకు ఎప్పుడు ఉండేది సార్. నేను ఐఎమ్ డ్రాన్ టువర్డ్స్ దెమ్. ఓకే. నాకు అది చిన్నప్పుడు స్కూల్ అయిపోతే ఫస్ట్ థింగ్ నేను చేసేది యానిమేషన్ చూడడం. అదొక 3-4 అవర్స్ చూసాకే నాకు సాయంత్రం అనేది స్టార్ట్ అవుతుంది సార్. సో ఈ సినిమాలో పర్టికులర్గా ఎవ్రీబడి అప్రిషియేటింగ్ ద కాస్టింగ్ సెలెక్షన్. కాస్టింగ్ సెలెక్షన్ అనేది అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సరే హీరోగా తేజ సజ్జన్ అనుకోవటం, ఒక ట్రావెల్ ఉండటం, ఒక జర్నీ అనేటువంటిది ఉంది కాబట్టి ఇది రిమైనింగ్ క్యారెక్టర్స్ విషయంలో మీరు తీసుకున్న కేర్, ముఖ్యంగా శ్రేయ మదర్ క్యారెక్టర్కి శ్రేయని తీసుకోవటం అనేటువంటిది, ఆవిడ గెటప్, మీరు ఇచ్చినటువంటి గెటప్, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది. హౌ యూ ఆవిడ ఎవరెవరుని ఫస్ట్ టైమర్ అనుకోని ఆల్టర్నేటివ్స్ అనుకున్నారు? శ్రేయాకి ఏదైనా ఆల్టర్నేటివ్ అనుకున్నారు? శ్రేయ గారిది చాలా ఇన్స్టింక్టివ్ థింగ్ సార్. నాకు ఇన్స్టింక్టివ్గా అనిపించింది, ఎందుకో కొంచెం కొత్తగా ఉంటుందేమో. ఇన్స్టింక్ట్ ఎక్కడో చెప్తూ ఉండేది అంబికలో ఆవిడ బాగుంటారు అని. అది ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉండేది సార్. అందుకే ట్రయల్ ఎక్కువ చేసాం. 4-5 సార్లు ట్రయల్ చేసాము, 4-5 సార్లు చూసాము, ఇది వర్కౌట్ అవుతుందా, ఎక్కడ డౌట్ వస్తుందా. అది శ్రేయ కంటే ముందు ఇంకేమైనా అనుకోలేదు సార్. ఓన్లీ డైరెక్ట్ అంబికా చేశారు. ఎస్ సార్, అంబికా క్యారెక్టర్. ఎస్ సార్. అది ఎందుకనేది దానికి తెలియదు సార్, కొన్ని ఇన్స్టింక్ట్లు తగులుతాయి సార్. అంటే యాక్చువల్గా అమ్మాయి తనకు శ్రేయకు ఉన్నటువంటి ఒక గ్లామర్ హీరోయిన్గా చేసింది, మధ్య మధ్యలో ఒక క్యారెక్టర్ చేసినా కూడా డిగ్నిఫైడ్ క్యారెక్టర్ చేసింది తప్ప, ఆల్ టుగెదర్ ఒక బుద్ధిస్ట్ లేడీ మాంక్ అనేటువంటి క్యారెక్టర్లో శ్రేయాని ఇమేజిన్ చేయటం అనేటువంటిది రియల్లీ యువర్ గుడ్ థాట్. కుదిరించారు ఆ ఇన్స్టింక్ట్, అలా కుదిరింది. సో దట్ ఈస్ హౌ షీ గాట్ ఫస్ట్ చాయిస్. మంచు మనోజ్ని తీసుకోవాలని థాట్, దట్ ఈస్ ఆల్సో వెరీ పెక్యులియర్ థాట్. మనోజ్ గారికి బిఫోర్ రకరకాల ఆప్షన్స్ అనుకొని ట్రై చేస్తూ ఉన్నాం సార్. ఎవరెవరిని అనుకున్నారు? అది మన హిందీలో కొందరు అనుకున్నాం సార్, స్కామ్ 92 చేసిన యాక్టర్, అలా ఎవరన్నా ట్రై చేద్దామా అని అనుకున్నాం. తెలుగులో స్టార్స్ మనకు చేస్తారు అని నమ్మకం లేదు, ఎందుకు చేస్తారు సార్ మామూలుగా కూడా. సో అది అలా అనుకొని నేను రకరకాల ట్రైలు అనుకుంటున్నాను. అదర్ లాంగ్వేజ్ వాళ్ళని ట్రై చేసి, అదర్ లాంగ్వేజ్ వాళ్ళని అవి ట్రై చేస్తున్నా. బట్ అప్పుడు ఒకసారి తేజువే చెప్పాడు సార్,
ఇది తేజు తీసుకొచ్చి ఒకసారి చెప్పాడు, నీకు కావాలంటే ఒక పర్సన్ ఉన్నాడు, నువ్వు కథ చెప్పి నువ్వు కన్విన్స్ అయితే చేస్తాడేమో, అది మనోజ్ గారు అనగానే నేను అది ఇంకా నాకు ఎలా అనిపించింది ఆ ప్రపోజల్? అది నాకు ఫస్ట్ వెంటనే నిజంగా చేస్తారా, ఆయన సినిమాలు చేయట్లేదు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటుందా అది ఇదని. ఏమో అన్న నాకు చెప్పాడు, ఏదన్నా ఇంట్రెస్టింగ్ క్రేజీగా ఉంటే మాత్రం ఫోన్ చేయి, లేకపోతే చేయొద్దు అని అయితే నాకు చెప్పాడు. మరి ఆ స్పేస్లోనే ఉన్నాం కదా, ఒకసారి ట్రై చేయకపోయేదేముంది అన్నాడు. అప్పుడు వెళ్ళాను సార్. యాక్చువల్లీ మనోజ్ గారు దగ్గర ఉన్న కొన్ని క్వాలిటీస్ అంటే న్యాచురల్ అగ్రెషన్ ఉంటుంది, న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది, అన్నీ న్యాచురల్గా ఉంటాయి సార్ ఆయన దగ్గర. దాంతోపాటు నేను మైండ్లో అనుకోంది నాకు కలిసి వచ్చిన క్వాలిటీ ఏంటంటే యాక్షన్. అవును, ఎస్పెషలీ పర్ఫార్మర్గా ఆయన ఇంత మంచి పర్ఫార్మర్ అనేది నేను షూట్ చేస్తున్నప్పుడు చూశాను సార్. 1, 2, 3 టేక్స్లో అయిపోతాయి మోస్ట్లీ, ఏదో మ్యాజిక్ ప్రొడ్యూస్ అయిపోతుంది సార్. బట్ యాక్షన్ స్టాన్స్ అనేది ఏదైతే ఉందో, ఫ్లిప్పులు కొట్టడము, ఆయన బాడీ వెయిట్ని కూడా చాలా కరెక్ట్గా ఫ్లిప్ చేసి ల్యాండ్ చేయడము, ఇలాంటివి ఉంటాయి కదా సార్. అవి అందులో ఆయన ఈజ్ వెరీ వెరీ గుడ్. ఓన్లీ ఫ్యూ పీపుల్ నో దిస్, బట్ యాక్షన్లో ఆయనకి కార్డ్స్ అవన్నీ ఉన్నాయి సార్. యాక్షన్ కార్డ్స్ అన్ని రియల్ స్టంట్స్ చేస్తాడు ఆయన. సో ఇవి యాడ్ అయినాయి సార్ ఆ సౌండ్ ఫైట్లో కానీ, ఆ డోజో ఫైట్లో కానీ, ఆ లాస్ట్ క్లైమాక్స్లో ఇట్లా గాల్లో ఇట్లా అంటున్నా అవన్నీ చూడ్డానికి స్టాండ్స్ లేకపోతే కొంచెం ఆ బాడీ పోస్చర్స్ అవి మనకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపించే అవకాశం ఉంటుంది సార్. రియల్లీ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉందనగానే మన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చాలామంది పరాయి రాష్ట్రాలకి, పొరుగు రాష్ట్రాలకి వెళ్ళి ఎవడో ఒక బాడీ బిల్డర్ని తేవటం తప్పితే మన మధ్యలో ఉన్న ఒక ఆర్టిస్ట్ని ఐడెంటిఫై చేద్దాం అనేటువంటి ఆలోచన రాకపోవటం చాలా బ్యాడ్ లక్. బట్ యూ గాట్ ఇట్. నిజంగా ఈ రోజున ఒక స్ట్రెంగ్ది ఆర్టిస్ట్ని, విలన్ని, ఒక యాంటాగనిస్ట్ని యూ హ్యావ్ గివెన్ టు తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే తనలో ఇంత వేరియేషన్ ఉందనేటువంటి తెలుస్తాను. మంచి యాక్టర్ అనేటువంటి అందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని ఫుల్ పొటెన్షియల్ని బయటకు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ తనతో చేయించడం అనేది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ బిగ్ రీజన్స్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్. టోటలే సార్. తర్వాత హీరోయిన్ అద్భుతంగా ఉంది అసలు, బాపు బొమ్మ అన్నట్టుగా. ఎందుకంటే మీకు ఆ అమ్మాయి మీ కథలోనే కొంత బుద్ధిజం, ఆ చైనా బ్యాక్ డ్రాప్ నేపథ్యం అది ఉండటం, ఈ అమ్మాయిలో కూడా అసలు ఆ సెరెనిటీ, ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి సెరెనిటీ కనిపిస్తాం. తన పేరు రితికా నాయక్. రితికా వెరీ 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 బ్యూటిఫుల్, వెరీ అప్ టు ద క్యారెక్టర్. అది సార్. అంటే ఐడియా ఏంటంటే కొంచెం ఒక ఇంట్రెస్టింగ్ ఫేస్ ఉండాలి, వెరీ రెగ్యులర్గా ఉండకూడదు ఫేస్. అట్ ద సేమ్ టైం ఒక చూసిన వెంటనే ఒక అట్రాక్టివ్గా కూడా అనిపించాలి, అన్ని బాక్సులు టిక్ అవ్వాలి అని అలా